హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము మా చెల్లి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. వాళ్ళ ఊరొచ్చి ఔరంగాబాద్ అండి, వాడపల్లి దగ్గర ఉన్న ఔరంగాబాదు. వీడియో అయితే బాగుంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అలాగే వీడియో చూసేటప్పుడు అయితే ఒక లైక్ అయితే చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియచేయండి. ఓకేనా? ఈరోజైతే మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి. పిన్ని ఏం చేస్తుంది? కూర్చుంటే ఒక 5 నిమిషాలు దర్శనం ఇచ్చినాయా? ఇప్పుడైతే చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మేము చెల్లి వాళ్ళ ఇంటికి గోదావరి దగ్గర అండి. ఇప్పుడైతే గోదావరి ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను ఇంకో బైవాకు వెళ్తున్నాను. డాడీ, నేను, టెడ్డు బాబు, బడ్డి బాబు వచ్చాం మొత్తం. అప్పుడు డాడీ ఉన్నారు కాబట్టి చక్కగా వెళ్ళి ఫ్రీగా తిరిగాము. అప్పుడు ఇవన్నీ లేవు, లారీలు. జాగ్రత్త. ప్రశాంతమైన గోదావరి.
ఇదిగోండి అది వచ్చేసి గోదావరి బ్రిడ్జ్. అవి లంకలు, అవన్నీ లంకలు అన్నమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుంది చివరిన ఉన్నది ధవళేశ్వరం అన్నమాట. ఏం ప్రశాంతంగా ఉంది. నడు వెళ్దాం. నడిచిరావడం అక్కనే నడిచిరావడం. సరదాగా ఎలా అయితే వచ్చామండి అంటే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ నుండి బస్ స్టాప్ అయితే వచ్చాము. బస్ స్టాప్ ఎదురుగానే ర్యాంప్ అండి, అది గోదావరి దగ్గర. సరే ఇంక ఎలాగ వచ్చాము కదా, గోదావరి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అనేసి ఇంకా వచ్చాము వీడియో తీయడానికి. నా మాటలు అయితే వినిపిస్తాయి. అటు వెళ్దాం, ఇటు వెళ్దాం, ఇటు. వద్దు రండి, ఇలా వాటర్లోకి రండి ఫస్ట్. జస్ట్ అక్కడ దాకాలని ఉంచోండి, దిగొద్దు, అక్కడ దాకా ఉండండి అంటున్నాను. దిగడానికి అయితే భయం, దిగడం అయితే కష్టమే. గోదావరి దగ్గర ఎక్కువసేపు అయితే లేమండి, ఎందుకంటే అప్పటికే ఈవినింగ్ 5:30 అలా అయ్యింది. జస్ట్ ఒక 5 నిమిషాలు వీడియో అయితే తీసుకుని పిల్లలైతే ఫోటోలు అవి దిగి మళ్ళీ మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.